ప్రతి ఒక్కరూ అమ్మా నాన్న అవ్వడం అనేది చాలా గొప్ప వరం అండి. హాయ్ అండి, నమస్తే. నేను శ్రీలత. అమ్మా నాన్న అవ్వడం అనేది గొప్ప వరం అని స్టార్టింగ్లో చెప్పా కదండి. నిజంగా గొప్ప వరం అండి. పిల్లల్ని కనాలి అని నిర్ణయించుకున్న ప్రతి తల్లిదండ్రి, ప్రతి భార్య భర్త ఎవరైనా సరే ఆ పిల్లలకి జీవితాంతము మనం ఒక తోడుగా, నీడగా, అండగా ఉంటాము అనే ఉద్దేశం ఉంటేనే కనాలండి. అంటే ఇంత ముందే ఇంత మాట ఎందుకు అంటున్నా అంటే మీకు మధ్యలో నేను చెప్తుంటాను. అయితే నాకు తెలిసిన సందర్భం ఈ మధ్యలో ఒకటండి. ప్రతి తల్లిదండ్రి ఉండండి పిల్లల్ని, తన పిల్లల్ని తనని, ఇప్పుడు పక్షులే చూడండి, జంతువులే చూడండి, పిల్లల్ని ఎలా కాపాడుకుంటాయి అలా కూడా ప్రతి తల్లిదండ్రి కూడా కాపాడుకోవాలండి పిల్లల్ని. కష్టం వచ్చినా నష్టం వచ్చినా మేమున్నాం బిడ్డ, మేము చూసుకుంటాం కొడుక, మీకెందుకు మేమున్నాం అన్న భరోసా ఇవ్వాలండి. ఆస్తిపాస్తులు అక్కర్లేదండి. మనకు పిల్లలకు కావాల్సింది ఏంటంటే మన తల్లిదండ్రి అనేది ఒక రక్షణ. ఆ రక్షణ అనేది 100% దొరికిన పిల్లలు చాలా మెంటల్గా హ్యాపీగా ఉంటారండి. అది దొరకని పిల్లల దగ్గర ఎలా ఉంటారు తెలుసా, వాళ్ళు ఫిజికల్గా ఎదుగుతారు కానీ మెంటల్గా వాళ్ళు ఎదగలేరండి. ఎందుకు అంటే క్షణానికి వాళ్ళకు ఒక వ్యధ ఉంటుంది. ఆ వ్యధ అనేది ఎవరు తీసేయాలి? తండ్రి తల్లి, అంతే కదా, తల్లి తండ్రులు తీసేయాలి. ఒకవేళ తండ్రి కొంచెము బాధ్యతగా లేకుంటే కనుక తల్లి అన్నీ 100% చూసుకోవాలండి. అలా ఉండలేము అన్న పక్షంలో పిల్లల్ని, అలాంటి జంట పిల్లల్ని కనకూడదండి. హ్యాపీగా వాళ్ళ లైఫ్ వాళ్ళు ఎంజాయ్ చేసేసి నమస్తే చెప్పేసానండి. అలా ఉండాలి. అలా అంత కఠినంగా అంటున్నాను మాత్రం అనుకోకండి. నిజంగా ఇది కఠినమైన విషయమేనండి. అలా పిల్లలకి మనము ఆస్తులు, ఇందాక చెప్పినట్టు ఆస్తులు పాస్తులు అక్కర్లేదండి. వాళ్ళకు మనము ఎప్పటికీ ఒక ఏజ్ వచ్చి వాళ్ళకు వాళ్ళ లైఫ్లో సెటిల్ అయ్యే వరకు మనం ఒక రక్షగా ఉండాలండి. ఒక కోడి కదా తన పిల్లల్ని రెక్కల కింద దాచుకున్నట్టుగా మనం ఒక రక్షగా ఉంది. ఒక ఏజ్ వచ్చిన తర్వాత పిల్లలు ఎలాగో రెక్కలు వస్తాయి, ఎగిరిపోతారు, అది వేరే విషయం. అంటే అదేంటంటే అది మనకు ఆనందమే కదండి. ఎంతసేపు జీవితాంతం వాళ్ళని మనము చూసుకొని కనిపెట్టుకుంటూ ఉండలేం కదా. ఒక ఏజ్ వచ్చినాక వాళ్ళ బాధ్యతలు, వాళ్ళ పెళ్ళిళ్ళు, వాళ్ళ పిల్లలు వాళ్ళకు ఉంటాయి కాబట్టి అప్పుడు వదిలేసి మనం ప్రశాంతం కావాలి. అది ఓకే, నేను ఒప్పుకుంటాను. కానీ అంతవరకు ఒక స్టేజ్ వచ్చి వాళ్ళు సెటిల్ అయ్యి వాళ్ళకు రెక్కలు వచ్చే వరకు మనము తల్లిదండ్రి ఎవరైనా సరే అండి వాళ్ళకి చాలా అంటే చాలా రక్షణ కల్పించాలండి. ప్రతి విషయంలోనండి మన పిల్లల్ని మనము కంటికి రెప్పలా కాపాడుకుంటే పక్కనోడికి అవకాశం ఉండదండి. మన పిల్లల్ని మనం కనుక బయట వేసుకుంటే పక్కనోడికి అదొక ఛాన్స్ అయిపోతుందండి. పక్కనోడి వరకు అవసరం లేదండి. రక్త సంబంధీకుల దగ్గర నుండి పక్కన దగ్గర నుంచి ఇరుగు పొరుగు, ఊరు ఆకిలి చుట్టాలు అందరికీ కూడా చులకనైపోతారు ఆ పిల్లలు అనేవాళ్ళు. అందుకని ఇలాంటి తల్లిదండ్రులు ఒకవేళ మన పిల్లల్ని మనం బయట వేసుకోవాలి అనే ఉద్దేశం ఉన్నవాళ్ళు పిల్లల్ని కనొద్దండి, ప్లీజ్ అండి. ఎందుకంటే కని వాళ్ళకి ఎంత ఏజ్ వచ్చినా వాళ్ళ చిన్నది జ్ఞాపకాలు మర్చిపోలేక వాళ్ళు ఎంతో కుంగిపోతారండి. వాళ్ళు మానసికంగా ఎదగలేరండి. ఎదిగినా కూడా వాళ్ళకి ఎప్పటికీ ఏదో ఒక చంకు, ఒక బిడియంతో ఉంటారండి. వాళ్ళు అందరి పిల్లల్లాగా హ్యాపీగా మేము ఇది చేసుకోగలుగుతాం, మేము ఇది ముందుకు వెళ్తాము అన్నంత ధైర్యం అనేది, మనోవికాసం అనేది వాళ్ళకి రాదండి. అది తల్లిదండ్రి దగ్గర నుంచి రావాలండి. అది వాళ్ళు ఇయ్యలేనప్పుడు పిల్లల్ని కనొద్దు. ఇన్నిసార్లు ఎందుకు అంటున్నాను, కనొద్దు అని ఎందుకు అంటున్నానంటే అలాంటి వ్యధ అనుభవించిన వాళ్ళకి తెలుస్తుందండి. కొంతమంది పేరెంట్స్ ఉంటారండి దీనికి చాలా డెడ్ అపోజిట్ పేరెంట్స్ అండి. వాళ్ళ పిల్లలు వాడి పిల్లలు బయట ఎన్ని ఏజ్ చేసి వచ్చినా సరే, ఎవరన్నా ఇంటి మీదకి వచ్చినా సరే, నా కొడుకు ఏం చేశాడండి, సర్లేండి మీరు మళ్ళీ రాపోండి, నేను వాళ్ళతో మాట్లాడి మీకు చెప్తాలేండి, ఏదైనా ఉంటే నేను చూసుకుంటాలేండి, పోండి. అట్లా ధైర్యం ఇస్తారండి. అట్లాంటి తల్లిదండ్రులకి నిజంగా చేతులెత్తి నమస్కారం చెప్పొచ్చండి.
ఇక్కడ ఇప్పుడు నేను ముందు చెప్పిన ఫ్యామిలీ లాంటి వాళ్ళకి ఏంటంటే వీళ్ళ పిల్లలు ఎలాంటి అఘాయిత్యాలు చేయరు, ఘోరాలు చేయరు, నేరాలు చేయరు, కానీ అన్నిటికీ అన్నీ చేసినట్టుగా ఆ తల్లిదండ్రులే వాళ్ళని ఒక ప్రచారం చేసి మన చుట్టాలలో, పక్కాలలో, పబ్లిక్లో అంత ఒక ప్రచారం లాగా చేసి పెట్టి ఉంచుతారండి. ఎందుకు అంటే వాళ్ళకు ఒక రకమైన సైకోలు అండి. ఇలాంటి తల్లిదండ్రులు మాత్రం ఒక రకమైన సైకోలు అని చెప్పొచ్చండి. మేము దేశాన్ని ఉద్ధరిస్తాము, మాకు అనుకున్న వాళ్ళని ఉద్ధరిస్తాము అన్న ఒక ఇంటెన్షన్తో ఉంటారు కదా. ఇలాంటి ఇంటెన్షన్లో ఉన్న వాళ్ళు నాలాంటి పిల్లలు ఎవరన్నా పోయి ఇది కాదు గది అన్నారు అనుకోండి, అబ్బెబ్బే మాకు అట్లా కుదరదు, ఇది కాదు మా నైజం, ఇది కాదు అని కొట్టిపడేస్తారు. అంటే అలాంటి తల్లిదండ్రులకి ఏంటంటే ఎవడు చెప్పొద్దు, ఎవడు అడ్డు రావద్దు, ఎవడేం మాట్లాడొద్దు. అలాంటి వాళ్ళు సరే మీ భార్యాభర్తలు మీ ఇష్టం వచ్చినట్టు మీరు బతకండి. ఒకవేళ తండ్రి అలా ఉంటే తల్లి అన్న కనీసం ఒక 50% అన్న తనన్న ఛాయిస్ తీసుకొని అదే పిల్లల్ని నేను కష్టపడి కన్నా కదా, తండ్రి కంటే ఎక్కువ తల్లి కష్టపడుతుంది కదండి. కానీ ఒక ఇదిలో క్రమంలో అప్పుడు తల్లి అన్న బాధ్యత తీసుకోవాలి కదా. నా పిల్లల కొరకు నేను చూసుకుంటా, నేనున్నా, మీ మీ ఫాదర్ అలా అయినా సరే నేను చూసుకుంటాను, తల్లి ఇవ్వాలి కదా. ఆ తల్లి తండ్రి ఇద్దరు రెండు చేతులు కలిస్తేనే చప్పట్లు అన్నట్టుగా సేమ్ ధోరణిలో ఉంటారండి. ఇలాంటి ధోరణిలో ఉన్నవాళ్ళు పిల్లని నిజంగా మళ్ళీ కూడా అంటున్నానండి, కనొద్దండి. ఎందుకంటే ఇలాంటి పిల్లలు జీవితాంతము వాళ్ళకు ఒక పెద్ద వయసు వచ్చి వాళ్ళు 50లోకి రాని, 60లోకి రాని, వాళ్ళకు 70 ఏళ్ళు రాని, వాళ్ళ చిన్ననాటి జ్ఞాపకాలు, తల్లిదండ్రుల వద్ద వాళ్ళు పడ్డ బాధ ఎన్నటికీ వాళ్ళు కట్టి కాలే బూడిదలోకి వెళ్ళే వరకు కూడా మర్చిపోలేరండి. అంటే ఎందుకంటే అంత మానసిక క్షోభ అనుభవించుంటారు ఆ పిల్లలు. ఇంకా పైగా ఇలాంటి పేరెంట్స్ ఏం చేస్తారు కదండి, పిల్లల్ని బదనాం చేస్తారండి. బదనాం మీన్స్ బయట చుట్టాలలో, సొసైటీలో. ఈ చుట్టాలకి ఏంటండి, తల్లిదండ్రి అన్నారు కదా, అలా వాళ్ళు ఒక్కటంటే వీళ్ళొక 1000 దానికి ప్రచారం కలిపేస్తారు. ఇలా ప్రచారం జరుగుతుందండి. దయచేసి ఇలా చెయ్యాలి అనుకున్న ఉద్దేశం ఉన్నవాళ్ళు దేశానికి అంకితం కాండి. కనీసం కానీ పిల్లల్ని కానీ వాళ్ళని ఇబ్బంది పెట్టి వాళ్ళని మనో ధైర్యం అనేది కోల్పోకుండా చూడండి. ఎందుకంటే పిల్లలకి చిన్న వయసు నుంచి మనోధైర్యం అనేది చాలా గొప్పదండి. అది ఎవరిస్తారు? అమ్మ నాన్న ఇస్తారు. నాన్న ఇవ్వకపోయినా అమ్మని 100% ఇవ్వాలండి. ఇలా ఇవ్వలేని వాళ్ళు పిల్లల్ని కానీ వాళ్ళని ఉట్టిగా ఇబ్బంది పెట్టి వాళ్ళని బదనాం చేసి వాళ్ళని సొసైటీలో చేతగాని మనుషుల్లాగా వాళ్ళని నిలబెట్టకండి. అందులో నిలబెట్టి వాళ్ళకు ఒక పైశాచిక ఆనందం అండి. నిలబెట్టి ఆ తల్లిదండ్రి ఎంతో ఆనందభరితులు అవుతారు. వాళ్ళకు తోడు వాళ్ళ చుట్టూ ఉన్న బంధువర్గం కూడా ఆనందభరితులు అవుతారు. ఆ ఒక్కడికి ఒక 10 తయారు చేసి వాళ్ళు ఇంకా ఆనందం పొందుతారు. అది ఏంటోనండి, పిచ్చ విద్య మంచ ఇలా కూడా జరుగుతున్నాయండి కొన్ని ఫ్యామిలీలలో. కనీసం ఎవరికన్నా ఇలాంటి ఉద్దేశం ఉన్న తల్లిదండ్రి కొంచెమన్నా మారుతారనే ఉద్దేశంతో ఈ వీడియో పెడుతున్నానండి. దీన్ని ఎవరిని ఉద్దేశించింది కాదండి, నా కళ్ళ ముందు ఒక ఫ్యామిలీలో జరిగిన విషయాన్ని నేను చెప్తున్నానండి.